వైఎస్ఆర్సీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తున్నారు పోలీసులు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఇటీవలే ట్విస్ట్ చోటు చేసుకుంది. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ సహా మొత్తం 88 మందిపై పోలీసులు కేసు పెట్టారు. పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా ఈ నెల 20న వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పు రాబోతుంది. అయితే హఠాత్తుగా ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ ఇచ్చి షాక్ ఇచ్చాడు. 2 రోజుల క్రితం ఈ కేసుకు సంబంధించి సత్యవర్ధన్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. అయితే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో సత్యవర్ధన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తనను వంశీ అంచనలో కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారని ఆయన చెప్పారు. దీంతో వల్లభనేని వంశీ ఆయన అంచనలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 5గురిపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. వల్లభనేని వంశీ ప్రస్తుతం పలు కేసుల్లో నిందితునిగా ఉన్నారు. ఏపీలోని గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీని A71గా చేర్చారు పోలీసులు. బాపులపాడు మండలం ఆరుగొల్నులో టీడీపీ నాయకులు వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను అక్రమంగా కూల్చివేసిన కేసులో వంశీ A2గా ఉన్నారు. ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావుపై హత్యాయత్నం కేసు, గన్నవరం మాజీ PACS అధ్యక్షుడు కాసినేని రంగబాబుపై దాడి కేసు, హనుమాన్ జంక్షన్లో నకిలీ ఇళ్ల పట్టాల కేసుల్లో వంశీ నిందితునిగా ఉన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, వల్లభనేని వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విజయవాడకు తరలిస్తున్నారు కదా, ప్రస్తుతం ఎక్కడి వరకు చేరుకున్నారు? అప్డేట్స్ ఏంటి కేసుకు సంబంధించి? మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు చేయడం జరిగింది. వివిధ సెక్షన్ల మీద పోలీసులు కేసు నమోదు చేసి విజయవాడ తీసుకొస్తున్నారు. ఏమి సెక్షన్లు నమోదు చేశారు, దానికి ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుందనే విషయం తెలిసేందుకు సీనియర్ న్యాయవాది శర్మ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, శర్మ గారు, ఏం సెక్షన్లు ఆయన మీద నమోదు చేయడం జరిగింది? ఈ సెక్షన్లో ఎలాంటి శిక్షణ పడుతుంది? ఆయన మీద 140 క్లాస్ 1, 308, 351 క్లాస్ 3, రెడ్ విత్ 3 క్లాస్ 5 ఆఫ్ BNS సెక్షన్ల కింద కేసులు నమోదు చేయటం అయింది. ఈ సెక్షన్లో ఫస్ట్ సెక్షన్ వచ్చేటప్పటికి ఎవరినన్నా వారిని అబ్డక్ట్ చేసి వారిని మర్డర్ చేయాలతో అన్న ఉద్దేశంతో కానీ, లేకపోతే వాళ్ళ దగ్గర ర్యాన్సమ్ చేయాలన్న ఉద్దేశంతో కానీ చేసినట్లయితే ఈ సెక్షన్లను పెడతారు. ఇందులో డెత్ పెనాల్టీ వరకు కూడా ఉంటుంది ఒకళ్ళ మనిషి చనిపోతే, లేకపోతే 10 years ఇంప్రిజన్మెంట్ వరకు ఉంటుంది. ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్. రెండోది వచ్చేటప్పటికి గ్రీవియస్ అర్ట్ కానీ చేసిన సందర్భాల్లో పెడతారు. దానికి వచ్చేటప్పటికి 7 ఏళ్ల వరకు గరిష్టంగా శిక్ష ఉంటుంది. మూడోది వచ్చేటప్పటికి ఒకళ్ళ కన్నా ఎక్కువ మంది కలిసి ఇట్లాంటి పనులు చేస్తే అందరికీ కూడా సమానంగా కూడా శిక్ష వర్తిస్తుంది అని చెప్పేది 3 క్లాస్ 5 వస్తుంది. ఈ సెక్షన్లన్నిటి కింద కూడా ఈరోజు వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారు. దీనికి పూర్వాంతం ఏంటంటే గతంలో ఒక కేసు విషయంలో రాజీ పడ్డారని, ఆ రాజీ పడిన అఫిడవిట్ నన్ను బలవంతంగా కిడ్నాప్ చేసి నన్ను భయపెట్టి తీసుకున్నారని చెప్పేసి 148 క్లాస్ 3 కింద కూడా వారికి పెట్టడం జరిగింది. వీటన్నిటిలో కూడా బెయిల్ వచ్చే అవకాశం లేదు. నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉన్నాయి. వారు కోర్టులో రిమాండ్ విధించే అవకాశం ఉంటుంది. దాంతో ఈ సెక్షన్లతో పాటు SC ST సెక్షన్ కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఈ SC ST కేసు సంబంధించి ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుంది, దీని గ్రావిటీ ఏంటి? ఈ సెక్షన్లో ఈ కేసులో పడమట పోలీసులు అరెస్ట్ చేసిన దాంట్లో SC ST సెక్షన్ లేదు అనుకుంటే, మరొక కేసులో అంటే వారు 71వ ముద్దాయి కింద గన్నవరం కేసులో ఉన్నారు. ఆ కేసులో కానీ మరి ఒక కేసులో కానీ SC ST సెక్షన్లు ఉంటాయి. అందులో కూడా SC ST సెక్షన్లో కూడా గరిష్టంగా 7 ఏళ్ల వరకు శిక్ష ఉంటుంది. టీడీపీ పార్టీ ఆఫీస్ మీద ఏదైతే దాడి జరిగిందో ఆ కేసుల్లో 10 ఏళ్ల వరకు శిక్ష ఉంది. మొత్తానికి ఇప్పుడు ఒక కేసులో అరెస్ట్ చేసిన మిగతా కేసుల్లో కూడా రిమాండ్
లోకి తీసుకుంటానికి పీటీ వారెంట్ వేసి తీసుకునే అవకాశం ఉంది. ఏదేమైనా వారి అన్ని కేసుల్లో పోలీసులు వారి మీద ఉన్న కేసులు అన్నిట్లో కూడా ఇప్పుడు రిమాండ్ చూపించే అవకాశం ఉంది. ఆ కేసులో అరెస్ట్ అయిన దాఖలా టోటల్గా ఈ సెక్షన్లు అన్ని సంబంధించి కేసు నిర్ధారణ అయినంత సమయంలో ఎన్ని సంవత్సరాలు పడే అవకాశం ఉంది ఈ ఓవరాల్ సెక్షన్ సంబంధించి? ఇప్పుడు కేసు దర్యాప్తులోనే ఉంది కాబట్టి దర్యాప్తు ప్రకారం చట్టరీత్యా ఇది గరిష్టంగా 10 ఏళ్ల వరకు శిక్షలు ఉండే కేసులు అయితే పెట్టారు. ఓవరాల్గా ఈ కేసులు కనుక నిరూపితమైనట్లయితే వారి మీద 10 ఏళ్ళు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ముందస్తు వాళ్ళు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఓవరాల్గా ఈ సెషన్ సంబంధించి బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే ఇప్పుడు వెంటనే బెయిల్ అప్రూవల్ అవుతుందా, లేకపోతే ఎన్ని సమయం వచ్చిన తర్వాత బెయిల్ వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఇట్లాంటి కేసుల్లో సహజంగా మినిమం 15 నుంచి 30 రోజుల వరకు బెయిల్ వచ్చే అవకాశం ఉండదు. ఏదైనా బెయిల్ వచ్చే అవకాశం ఉంటే 15వ రోజు తర్వాతే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పోలీసులు కస్టడీకి కూడా అడుగుతారు కాబట్టి చేస్తారు కాబట్టి నాకు తెలిసి 30 రోజుల వరకు కూడా వారు నిర్బంధంలో ఉండే అవకాశం అయితే ఉంది. అంటే ఈరోజు తెల్లవారుజామున అరెస్ట్ చేయడం జరిగింది, వెంటనే కోర్టుకు పెడతారా, లేని పక్షులు విచారణ నిమిత్తం అని చెప్పేసి వీళ్ళు పోలీస్ స్టేషన్కి ఏమైనా తీసుకెళ్తారా, కోర్టు పెట్టే అవకాశం ఉండే, విచారించే అవకాశాలు ఏమైనా కనిపిస్తాయి? ఏదైతే వారిని అదుపులోకి తీసుకున్నారో అక్కడి నుంచి ఇక్కడికి రవాణా సమయం ఉంటుంది, ట్రాన్సిట్ పీరియడ్. ఆ ట్రాన్సిట్ పీరియడ్ 6-7 గంటలు తీసేసిన తర్వాత, అంటే ఈరోజు మార్నింగ్ 5ంటికి అక్కడ అరెస్ట్ చేస్తే 11 తర్వాత ఈరోజు రేపు 11-12 కోర్టులో ప్రవేశపెట్టాల్సిన అవసరం పోలీసుల మీద ఉంది. ఈరోజు రాత్రికి కానీ రేపు పొద్దున కానీ పోలీసులు ప్రవేశపెడతారేమో. ప్రవేశపెట్టిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా వాళ్ళు కస్టడీ పిటిషన్ వేసే అవకాశాలు ఉన్నాయి. కస్టడీ పిటిషన్ వేసి దాని మీద కోర్టు ఎలాంటి సమాచారం వచ్చే అవకాశం కనిపిస్తుంది? కస్టడీ పిటిషన్ మీద వాళ్ళు ఏ మేరకు ఏ కారణాలతో కస్టడీ అడుగుతున్నారో కోర్టు కులంకుషంగా పరిశీలించి ఆ కారణాలు సబబు అయితే కనుక వారికి కస్టడీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వంశీ తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే బెయిల్ పిటిషన్ మీరు 30 నుంచి 20 రోజుల లోపు రాదని చెప్పేసి అంటున్నారు, దానికి ఏంటి అసలు కాదు? అది సహజంగా ఇట్లాంటి కేసుల్లో ఇంకా 2-3 కేసులు ఉన్నాయి కాబట్టి అన్నిట్లో ట్రాన్సిట్ వారెంట్ అడుగుతారు, పోలీస్ కస్టడీలు అడుగుతారు కాబట్టి బెయిల్ వేసిన కాలక్రమేణా ఇది జరుగుతూ వెళ్ళేటప్పటికి 20 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. అందువల్ల 20 నుంచి 30 రోజులు పడుతుంది బెయిల్ రావడానికని నేను భావిస్తున్నాను. ఇది ఏదైతే ఉందో వల్లభనేని వంశీ మీద వేసిన కేసు సంబంధించి ఈరోజు కోర్టులో హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టులో హాజరుపరిచిన తర్వాత వెంటనే బెయిల్ వచ్చే అవకాశం అయితే కనిపించదు. టోటల్గా ఈయన మీద పెట్టిన సెక్షన్లు 10 నుంచి 17 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి 30 రోజుల వరకు బెయిల్ వచ్చే అవకాశం కనిపించదు అని చెప్పేసి చెప్తున్నారు. మరో విధంగా చెప్పుకుంటే వివిధ కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కేసుల్లో కూడా ట్రాన్సిట్ వారెంట్ వేసి మరోసారి అరెస్ట్ చేసి విచారించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ గౌతమ్, తిరుమల 10 టీవీ, విజయవాడ. వైఎస్ఆర్సీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తున్నారు పోలీసులు. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఇటీవలే ట్విస్ట్ చోటు చేసుకుంది. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ సహా మొత్తం 88 మందిపై పోలీసులు కేసు పెట్టారు. పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా ఈ నెల 20న వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పు రానుంది. అయితే హఠాత్తుగా ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదు అని కోర్టులో అఫిడవిట్ ఇచ్చి షాక్ ఇచ్చాడు. 2 రోజుల క్రితం ఈ కేసుకు సంబంధించి సత్యవర్ధన్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. అయితే సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో సత్యవర్ధన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తనను వంశీ అనుచరులు కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారని ఆయన చెప్పారు. దీంతో వల్లభనేని వంశీ ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 5గురిపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఇక వల్లభనేని వంశీ ప్రస్తుతం పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఏపీలోని గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీని A71గా పోలీసులు చేర్చారు. బాపులపాడు మండలం 6 గొల్నలో టీడీపీ నాయకులు వేములపల్లి శ్రీనివాస్ దుకాణాలను అక్రమంగా కూల్చివేసిన కేసులో వంశీ A2గా ఉన్నారు. ఇక ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై హత్యాయత్నం కేసు, గన్నవరం మాజీ PACS అధ్యక్షుడు కాసర్నేని రంగబాబుపై దాడి కేసు, హనుమాన్ జంక్షన్లో నకిలీ ఇళ్ల పట్టాల కేసుల్లో వంశీ నిందితునిగా ఉన్నారు.
వైఎస్ఆర్సీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ప్రస్తుతం పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి వల్లభనేని వంశీని విజయవాడకు తరలిస్తున్నారు. ఇప్పటికే పలు కేసుల్లో నిందితునిగా ఉన్నారు వల్లభనేని వంశీ. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అదుపులో తీసుకున్నారు. అతని నివాసంలో అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలిస్తున్నారు. ఇటీవల గన్నవరం టీడీపీ ఆఫీసులో దాడి కేసులో ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసినటువంటి కేసులో వల్లభనేని సహా మొత్తం 88 మందిపై పోలీసులు కేసు పెట్టారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే వల్లభనేని వంశీ విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ తీసుకొస్తారు. అక్కడ మరొకసారి విచారించి స్టేట్మెంట్ రికార్డు చేసి ఆ తర్వాత న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసు యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. వల్లభనేని వంశీ పైన అనేక రకాలైన కేసులు ఉన్నప్పుడు కూడా గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో వల్లభనేని వంశీ 71వ నిందితుడిగా ఉన్నాడు. మొత్తం 88 మంది నిందితులని దాంట్లో పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టారు. దాంట్లో 46 మంది ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతమంది రిమాండ్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో 71వ నిందితుడిగా ఉన్నటువంటి వల్లభనేని వంశీని కూడా ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారు అనేటటువంటి అంశం గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల తర్వాత వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గంలో ఉండట్లేదు. అక్కడ పార్టీ కార్యాలయం కూడా లేదు. వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు. ఇటీవలే అమెరికా నుంచి రావటం వల్లభనేని వంశీ పైన నిఘా పెట్టినటువంటి పోలీసులు హైదరాబాద్ లో ఉన్నారని తెలుసుకుని డీసీపీ ఆధ్వర్యంలో వెళ్లిన ప్రత్యేక బృందం వల్లభనేని వంశీని ఈరోజు తెల్లవారుజామున అదుపులోకి తీసుకుంది హైదరాబాద్ లో. అక్కడి నుంచి విజయవాడ తరలిస్తా ఉన్నారు. మొత్తం మీద వల్లభనేని వంశీ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదైంది. దీనికి సంబంధించి ఆయనతో పాటు మరొక 5 మంది పైన కూడా ఇదే కేసు నమోదైంది. వల్లభనేని వంశీని ఈరోజు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు వల్లభనేని వంశీకి ఆయన సతీమణి కూడా తెలియజేశారు. మొత్తం రాతపూర్వకంగా ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీని కూడా వల్లభనేని వంశీకి ఇచ్చారు. ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేస్తున్నారు అనేటటువంటి అంశం గురించి కూడా తెలియజేశారు. అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మరికొద్దిసేపట్లోనే విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ తీసుకొచ్చే అవకాశం ఉంది. వల్లభనేని వంశీ పైన ఒక టీడీపీ కార్యాలయం మీద దాడి కేసే కాకుండా అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలో ఉన్నటువంటి కేసే కాకుండా అనేక రకాలైన కేసులు వల్లభనేని వంశీ పైన గతం నుంచి కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. బాపులపాడు మండలం ఆరుగొండలో తెలుగుదేశం నాయకులు వేలుపల్లి శ్రీనివాసరావు దుకాణాలపైన అక్రమంగా కూల్చివేశారనేటటువంటి కేసు కూడా నమోదై ఉంది. దీంట్లో వల్లభనేని వంశీ A2గా ఉన్నారు. అదేవిధంగా ఉంగుటూరు మండలం తేలపురంలో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పైన అత్యాయత్నం కేసు నమోదైనటువంటి పరిస్థితుల్లో కూడా వల్లభనేని వంశీ దాంట్లో నిందితుడిగా ఉన్నారు. గన్నవరం మాజీ PSCS అధ్యక్షుడు కాసర్నేని రంగబాబుపై దాడి కేసులో కూడా వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్నాడు. అదేవిధంగా హనుమాన్ జంక్షన్ లో నకిలీ ఇళ్ల పట్టాల కేసుల్లో కూడా వల్లభనేని వంశీ అందులో నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో వల్లభనేని వంశీ పైన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదవటం, దీంట్లో ఎఫ్ఐఆర్ కట్టడం, వల్లభనేని వంశీని ఈ కేసు కింద అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించి విజయవాడ పోలీసులు విజయవాడ తీసుకొస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.